అసలు చెప్పుకోవాల్సింది కీలకమైనటువంటిది. సారు కారు 16 మేము గెలిస్తే ప్రధానమంత్రి అని చెప్పిన కేసీఆర్ గారు లేదా బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే 0 మెదక్ అన్నారు, మెదక్లో గొంతు నులిమేషన్ రావడం అన్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? కవిత ఫ్యాక్టర్ చాలా దెబ్బతీసింది పార్టీని. లిక్కర్ స్కామ్ అనేది ఏదో వచ్చిందో అది చాలా దెబ్బతీసింది. ఆమెమో బయటకు వచ్చే పరిస్థితి కనపట్లేదు. రేవంత్ రెడ్డి లేటెస్ట్గా బీజేపీకి సీట్లు వదిలేశారని చెప్తున్నారు. కొంతమంది ఏమో వాళ్ళు ఓడిపోయారు కానీ ఇంకా అహంకారము, దర్పము అవి తగ్గట్లేదు వాళ్ళకి, జనాలతోని ఇంకా కలిసి రావట్లేదు అని అంటున్నారు. బస్సు యాత్రకైతే మంచి రెస్పాన్సే వచ్చింది, కానీ అది ఓట్లలోకి అయితే కన్వర్ట్ కాలేదు. మెదక్ సంబంధించిన మటుకు జనాలు ఏం చెప్పారంటే, హరీష్ గాను వస్తే ఇండివిజువల్గా హరీష్ అంటే హరీష్కి మేము ఒప్పుకుంటాము, హరీష్ని గెలిపించుకుంటాం, కానీ హరీష్ చెప్పిన వాడినల్లా గెలిపించమన్నారు. ఆ క్యాండిడేట్ రియల్ ఎస్టేట్ వాడు, కన్ఫర్డ్ ఐఏఎస్, జనాల ఇండ్లు కూల్చేసిన వాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అతనికి ఏదో ఉందని చెప్తారు. ఈ రియల్ ఎస్టేట్ చేసినోడు కాబట్టి జనాలతోనే అతనికి సంబంధం లేనివాడు, జనాలతో టచ్ లేని వాడిని జనాలు పెద్దగా గెలిపిస్తారని అనుకోవటం మన అవివేకం. బీఆర్ఎస్ పరిస్థితులే బాగాలేని టైంలో జనాలతో సంబంధం లేనివాడిని ఒక క్యాండిడేట్గా పెట్టి హరీష్ ఉన్నాడు కాబట్టి హరీష్ మనల్ని గెలిపిస్తాడు అని అనుకుంటే అది కేసీఆర్ చేసిన పొరపాటే. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కూడా క్యాండిడేట్ లేరు, ఉన్న వాళ్ళని ఎవరినో మోపు చేసి పెట్టారు. అది ఎంతవరకు అంటే మరీ పరుగు పోకుండా క్యాండిడేట్ను కూడా పెట్టలేదు అని ముందు నుంచి ఒక టాక్ వచ్చింది. 1 or none ఫర్ బీజేపీ అని కేసీఆర్ చెప్పాడు, కానీ కేసీఆర్కి 1 or none అని అందరూ డిసైడ్ అయిపోయారు. అందరూ చెప్పడం ఏం రావు, ఒకటి కూడా రాకపోతే కొంతమంది మెదక్ వస్తుందంటే మెదక్ కూడా ఏం రాదు, హరీష్ అయితే గెలిచేవాడేమో, కానీ తను మనం డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా సందర్భం వచ్చింది. అది చాలా ఓపెన్ గా ఒక టాక్ టీఆర్ఎస్ చుట్టూ బిల్డప్ అయిపోయింది. ఇప్పుడు మిగులుతారా? ఇప్పుడు ఉన్న 35 మంది ఎమ్మెల్యేలు 39లో 35 మిగిలారు. ఆ 35 మంది మిగులుతారా కాంగ్రెస్లోకి జంప్? ఇప్పుడైతే ఎవరు ఏం పెద్ద చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకోలేదు. మన రేవంత్ రెడ్డి మాత్రం మీ ఆత్మ ప్రబోధం ఎట్లా చెప్తే అట్లా ఆలోచించండి అంటే, ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఇన్విటేషన్ టు బీఆర్ఎస్ టు జాయిన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్కి. మీ